అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయనను చూస్తే దైవత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. ఆయనతో కాసేపు మాట్లాడితే జీవిత పరమార్థం అర్థమవుతూ ఉంటుంది. ఆయన ఒక డిఫెన్స్ లో పనిచేశారు. రంగస్థల నటులు, రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక గురువు, ఇలా అన్ని రంగాల్లో తన ప్రతిభ చాటుకున్నారు. అన్నిటికీ మించి ఆయన హైదరాబాద్ మేయర్ గా కూడా పనిచేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం నిరాహార దీక్ష చేసిన ఏకైక వ్యక్తి ఆయనే. అలాగే తన ఆధ్యాత్మిక ప్రయాణం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు అనేక విషయాలను ఈరోజు మనతో షేర్ చేసుకోబోతున్నారు. ముఖ్యంగా సాయిబాబా ఈ జీవితం నాకు ఇచ్చిన గిఫ్ట్ అని చెప్తున్నారు. ఆయన మనెవరో కాదు, అనుముల సత్యనారాయణరావు గారు. ఆయనతో మాట్లాడి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్కారం. మీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, కానీ నేను ముందుగా సాయిబాబా గారితో మొదలు పెడతాను. మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ కోట్లాది మందిని తన భక్తులుగా చేసుకున్నారు సాయిబాబా. అలాంటి సాయిబాబాతో మీ అనుబంధం, మీ ప్రయాణం ఎలా మొదలైంది? అంటే అమ్మా, సాయిబాబాలో నేను ఒక గొప్పతనం చూశాను. ఆయన మానవ సేవే మాధవ సేవ అంటాడు. ప్రతి మనిషి తన పరిసరాలలో ఉన్న జనులను ఆదరించని వాడు ఎప్పుడు గొప్పవాడు కాలేడు, ఆధ్యాత్మికత పొందలేరు అంటాడు ఆయన. మీరు ఆధ్యాత్మికలో కానివ్వండి, మీరు మంచి జీవితాన్ని గడపాలంటే కూడా నిత్యము ప్రతి వాళ్ళు నీతి ధర్మము పాటించాలి, సత్యము మాట్లాడాలి అని ఆయన యొక్క స్లోగన్ అమ్మ. సబ్కా మాలిక్ ఏక్ అంటాడు. అంటే ఎన్ని కుల మతాలు ఉన్నా, ఎన్ని మీరు పంచుకున్న దేవుళ్ళను, కానీ దేవుడు అనేవాడు పరమాత్ముడు ఒక్కడే, అతనే సర్వేశ్వరుడు. కాబట్టి ప్రతి వాడిలో ఉన్నాడు పరమాత్ముడు. ఆ పరమాత్ముని మీరు పొందాలంటే మీ ఆత్మ నుండి, మీ ఆత్మని శుద్ధి చేసుకొని, మీ ఆత్మనే మీ ధ్యానం చేస్తూ మీ ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే మీకు కనబడుతుందో అదే పరమాత్ముడు. పరమాత్ముడు డైరెక్ట్ వచ్చి ఎవరు కనబడడమ్మా, అర్థమైందా? అయితే అదే నిదర్శనం. ఈ రోజు చాలా మంది ఏమంటారు, దేవుడు చూశారు కదా, మీరు దేవుణ్ణి చూపించండి అంటారు. సాధ్యమేనా? దేవుని చూసేంత గొప్ప వాళ్ళు ఉన్నారా? అసలు చూడగలరా? ఆ గొప్పతనం వాళ్ళకు కూడా ఉండాలి కదా, దేవుణ్ణి చూసేంత విశిష్టత వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు కొంతమంది అంటారు, కొన్ని మతాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు పంచుకున్నారు కదా అంతా, ఒక క్రిస్టియన్ అని, ఒక మహమ్మడన్స్ అని, ఇంకా అని. అందులో మన హిందువులకు 300 కోట్ల, నేను మామూలుగా చెప్తున్నాను, కోట్ల మీద ఉన్నారు. అవును. కానీ వాళ్ళకున్నది ఒక జీసస్, మమ్మల్ని అల్లా అంటారు, అంతే కదా. మళ్ళీ ఆ జీసస్ కూడా నేను దేవుడు అనలేదు ఎప్పుడు. నిజమేనండి, ఎప్పుడు అనలేదు. ఆయన కూడా దేవుడికి లాస్ట్ లో ఎప్పుడైతే ఆయన జీవితం చాలించాలి అనుకున్నప్పుడు ఆయన కూడా జెరూసలంలో ఒక పర్వతం పైన కూర్చుండి, తండ్రి నువ్వు నన్ను పంపించావు కదా, నీ పరవశంలో నన్ను చేర్చుకో నాయనా, నా జీవితం ఇంతకు చాలు, నీలో నన్ను చేర్చుకో అని కోరుకున్నాడు. ఒక దేవుడిని కోరుకున్నాడు ఆయన. అయితే ఆయనకు దేవుడు కనబడాలి కదా. ఆయన కూడా ఒక పెద్ద గురువే. మనం పరిపరి విధాల దేవుడిలాగా చేసుకున్నారు ఈ జనాలు, గాని అతని ఒక సాధకుడే, అతను ఒక గురువే. అది కూడా ఒక జన్మ సంబంధం. ఆయనకు ఒక మంచి సుకృతాలు చేసిన వాడికి అటువంటి జీతాలు వస్తాయండి. అతను కూడా ప్రజల కొరకు సహాయం ఇచ్చేశాడు, అంకితమయ్యాడు. ఆయన లాస్ట్ కు సిల్వై కూడా ఆయన రక్తం చిందించుకున్నాడు. అయితే మళ్ళీ లాస్ట్ లో ఆయనకు దేవుడు ప్రత్యక్షం కాలేదే. ఆయన అంగీకారానికి ఒక పెద్ద ప్రకంపనం వచ్చి, ఒక స్ఫోటం వచ్చి, ఆ గుట్టలే కరిగిపోయినాయి అమ్మా. అది అయితే ఇది అన్ని రహస్యాలు, దానికి లింకులు ఉన్నాయమ్మా. ఈ గురువులు అంటే మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు పరంపర వస్తున్న గురుత్వానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా దైవానికి సంభూతులు. వీళ్ళంతా మామూలు వ్యక్తులు కాదు. లేకుంటే ఈ రోజు సాయిబాబా అన్ని చేస్తున్నాడు, కాళ్ళలో నుంచి నీళ్లు తీస్తున్నాడు, 7 సముద్రాలను మీ ముందు, కృష్ణా గోదావరి అన్నిటినీ అతనే చూపిస్తున్నాడు. నేను కానా దేవుడిని, నాలో చూసుకోండి మీకు కనబడతారా అని చెప్తున్నాడు. నిజమే, ప్రతి మానవుల్లో దైవత్వం ఉంది. నీ ఆత్మే పరమాత్మ. ఆత్మలకందరికి పెద్ద పంపించేది ఆ పరమాత్ముడే. ఆయన నుంచే వెళ్ళిన ఈ ఆత్మనే పరమాత్మ అన్నాడు. ఇది ఒక మోటుగా నేను చెప్తున్నాను మీకు. నేను ఎక్కువ చదువుకున్నాను కాదు, గ్రంథాలు వెలివేసినాను కాదు,
నాకు ఇచ్చిన జ్ఞానం ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ జ్ఞానంలోనే మాట్లాడుతున్నాను. ఉమ్, అంత విపులంగా చెప్పాలంటే నేను మోటుగానే చెప్తున్నాను మీకు. నీ ఆత్మనే నీ పరమాత్మ, ఎక్కడో లేడు దేవుడు. నీ ఆత్మ శుద్ధి పెట్టుకొని నువ్వు హాయిగా రోజు ధ్యానం చేయు. నీకు ఎన్నెన్ని అనుభవాలు వస్తాయి అది నీకే తెలుస్తుంది. అది నీ ఆత్మ సాక్షాత్కారం నీకే తెలుస్తుంది. అప్పుడు అంటావు దేవుడు వద్దు, నాకు కనబడుతున్నాడు అంటావు. అంతకు మించి ఏం కావాలంటే జీవితం ధన్యమే కదమ్మా. అవునండి. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, బాబా గారుకి నేను ఆయన ఒక ప్రవచనాలు చదివేవాడిని, అవి చాలా అట్రాక్ట్ అయినాయి. ఉమ్, ప్రజలను సేవ చేసిన వాడే గొప్పవాడండి, ఉమ్, అతనే దేవుడండి. అవును. అయితే ఆయన ప్రతి వాడిని, వాడి ఫకీరు కాదు, వీడు ధనవంతుడు కాదు, అందరి సమానంగా చూసిన వాడే బాబా. ఉమ్, అందరికీ ఆయన యొక్క ఉద్దేశాన్ని అందరు సరి సమానంగా మీరంతా కలిసిమెలిసి బతకాలి, ఉమ్, జాతి మతం ఉండకూడదు అవును. అని ఏకైక నిర్ణయం తీసుకున్నవాడు అప్పట్లోనే శతాబ్దాల సాయిబాబా. క్రితమే. అవును. వందల మతాలు ఏళ్ల కాదు, క్రితమే. మీరు ఏ దేవుణ్ణి ప్రేమించండి, ఉమ్, అంకితం అతనే. ఉమ్, కానీ మీరు మానవులుగా ప్రవర్తించండి, ఒకరికొకరు సహాయపడండి, లేనివాడికి పెట్టండి, ఉన్నవాడు ఉన్నది ఉన్నట్టే ఉంచుకోక ఇతరులకు కొద్దిగా గొప్ప సహాయం చేసి వాడిని కూడా పైకి తీసుకొచ్చే జ్ఞానం పెట్టుకోండిరా అన్నాడు. అవును. సాయి యొక్క లక్షణాలు చాలా నాకు నచ్చాయమ్మా. ఉమ్, మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూశానమ్మా, బాబా చరిత్రది. ఆయన శాకాహార్య మాంసాహారి ఉమ్, అని కొంతమందికి ఉమ్, ఇప్పటికే ఉంది. అవును. కొంతమంది అంటారు ఆయన మమ్మడన్స్, ఒకరు హిందూ అంటారు. అవును. అసలు హిందూ మమ్మడన్స్ అనేది ఎక్కడైనా ఉమ్, పుట్టినట్టు ఏమన్నా దాఖలాలు ఉన్నాయా? ఆయన నీటిలో కొట్టుకొని వచ్చాడండి, శ్రీకృష్ణుడి లాగా నీటిలో అతను ఒకరికి హిందూకు దొరికాడు. అలాగా. ఆయన హిందూకు దొరికితే వాళ్ళు పిల్లలు లేరు, ఉమ్, వాళ్ళ చేతుల్లో పెరిగాడు ఈయన ఓహో. బాబా. పెరిగిన తర్వాత ఆయనకు అప్పటికే ఆయన సర్వేశ్వరుడు. ఉమ్, చిన్నతనంలో మహిమలు చూపించాడు ఆయన, ఉమ్, చిన్నతనంలోనే ఎన్నో మహిమలు చూపిస్తున్నాడు. అప్పటికి ఒక గురువు గారు, ఒక ఫకీర్ వచ్చి చెప్తాడు, ఉమ్, అది మమ్మడన్స్ అయినా. ఉమ్, ఆయన వచ్చి నీకు పిల్లలు లేదని అక్కడ సముద్రం దగ్గర కోరుకుంటేనే కదా ఈ బాబు దొరికింది కదా ఉమ్, అంటే, అతను కూడా ఒక గురు పరంపరని. ఉమ్, ఆయన కూడా మామూలు మనిషి కాదు ఫకీర్ అంటే. ఆ ఫకీరు నువ్వు ఎప్పుడైతే పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు అక్కడ సముద్రం దగ్గర మొక్కున్నావు కదా, అప్పుడే కదా ఈ బాబు వచ్చిండు. ఉమ్, మళ్ళీ నీ బాబును ఎప్పుడైతే అవసరమైతే లోక కళ్యాణం కొరకు నువ్వు ఇస్తావా, ఉమ్, నేను మళ్ళీ నా కొడుకు లోక కళ్యాణం కొరకు ఇచ్చేస్తా అని అక్కడ నువ్వు చెప్పుకున్నావు కదా. ఉమ్, మళ్ళా ఆ రోజు ఈ రోజు 8 సంవత్సరాలకు నెరవేరింది. ఇప్పుడు మీ బాబుని నేను తీసుకుపోయి వచ్చానని అడుగుతాడు. ఉమ్, అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రుల ప్రాణం ఎంత కొట్టుకుంటుందమ్మా, అవును. ఎంత బాధపడాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళకు ఆయన చెప్తాడు, అప్పటిది ఆలోచించండి, ఉమ్, ఆకాశవాణి నుంచి మీకు వినబడ్డాయి కదా, ఉమ్, మీరు అక్కడ కోరుకున్నారు కదా, మళ్ళీ అది చెల్లించాలి కదా. ఆయన ఏం మామూలు మనిషి కాదు మీరు పెంచుకోవడానికి. అయినా ఈ ప్రపంచానికి శాసించేంత శక్తి లోక కళ్యాణం కొరకు ఈయన పుట్టాడు. ఉహుం. ఈయన మామూలు మనిషి కాదు, పుట్టినప్పుడే ఆకాశవాణి చెప్పింది. ఈయన మామూలు మనిషి కాదు. ఈయన లోక కళ్యాణం కొరకు అద్భవించాడు, కానీ నీకొక్కరికి ఇక్కడ పరిమితం కాదు. అయితే అక్కడ గ్రామ ప్రజలందరూ వచ్చి పోనివ్వమన్నారు. ఉమ్, మీరేంటి పోనివ్వనుకుంటూ కూర్చుంటారు? ఈ ఒక్క గ్రామానికి కాదు, సర్వానికి అతను ఉమ్, లోక కళ్యాణం కొరకు పుట్టిన వ్యక్తి. ఆయన మామూలు మనిషి కాదు, నా వెంబడి పంపించాల్సింది అంటాడు. ఆయన వెంబడి వెళ్తే ఆయన భిక్షాటనకు అక్కడి నుంచి ఆయన ఫకీర్ అయ్యాడు ఉమ్, బాబా. ఫకీర్ అయి ఇంటింట ఉమ్, ఆయన ఫకీర్ నేను తీసుకుపోయి ఈయనకి అసిస్టెంట్ లాగా అడుగు అనేవాడు ఉమ్, ఆ ఫకీరు. అయితే ఈయన భిక్షాందేహి అని అడిగేవాడు అందరి ఇళ్లలో. ఉమ్, మళ్ళీ ఆయనకు అప్పుడు కనబడేది ఈ బాబు సామాన్యుడు కాదు. ఉమ్, పోతూ పోతూ ఒక చెట్టు ఎండిపోయిందమ్మా, ఉమ్, ఆయన ఎంబడే వెళ్తున్నాడు, ఒక చెట్టు ఎండిపోయి ఉంది. ఆయన ముందుకెళ్తున్నాడు, ఆ చెట్టును చూశాడు, చూసి అక్కడే నిల్చున్నాడు. ఆ పకీరు ముందుకెళ్ళాడు, ఆ చూస్తే చెట్టు ఎండిపోయింది. ఉమ్, మళ్ళా ఆ చెట్టును బాగా చూసి దానికి ఇట్లా నీళ్లు గిన ఇట్లా చూసి కొద్దిసేపు ఉండి దానికి ప్రాణం పెడతాడు. ఆయన వచ్చి చూసి, ఏంటి ఈ చమత్కారం, ఎండిపోయిన చెట్టు ఈయన ప్రాణం బతికింది. పోసాడే,
ఆయనకు అప్పటి నుంచే అనిపిస్తా ఉంది ఉమ్, ఏంటి ఈయనది మహిమ. అయితే ఒక ముసలామె అప్పుడే ఆన్ ది వేలో పోతుంటే ఒక ముసలావిడ ఉమ్, శ్రీకృష్ణుని భక్తురాలు. ఉమ్, ప్రతి అనునిత్యం ఆమె పోయి శ్రీకృష్ణునికి ప్రతిరోజు పువ్వులు పెట్టి ఆమె ప్రార్థన చేసి వస్తుంది. ఉమ్, ప్రతిరోజు ముసలావిడ నడవలేని పరిస్థితిలో ఆ పొద్దున్నే ఆమె వస్తుంది. వస్తూ వస్తూ ఒక తట్టు తలిగి పడిపోతుంది. ఉమ్, అయితే ఈ ఫకీరు బాబా, అప్పటికి ఇంకా సాయిబాబా అని పేరు లేదు ఈయనకు. ఈ బాలుడు వెళ్తున్నాడు. అయితే బాలుడు ఎన్నుకున్నాడు, ఫకీరు ముందు వెళ్తున్నాడు. ఉమ్, ఈ బాలుడు ఎవరైతే బాబా ఉన్నారో అతన్ని చూసి అయ్యో అమ్మ పడిపోయింది కదా అని పోయి ఆమెను లేపి, అమ్మా ఎందుకు పడిపోయామ్మా, ఎక్కడ పోవాలమ్మా అంటే, నాకు నడవనికి చేతనైతే లేదు నాన్న, నేను అనునిత్యం నేను శ్రీకృష్ణునికి పూజ చేసుకుంటా, ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నా, ఈరోజు నేను నడవలేకపోతున్నా, ఇవాళ ఆ దేవుడు నాతో పూజలు అందుకుంటాడో లేదో అంటే, అమ్మ ఎక్కడ పోవాలి, నేను వస్తానమ్మా, నిన్ను పట్టుకొని వెళ్తాను పదా అని ఆయన ఆమెకు భుజం ఇచ్చి ఆ గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఉమ్, తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక నీతి దొరుకుతుంది మనకు. ఏమి నీతి దొరుకుతుంది? ఉమ్, గుడి పూజారి ఈ ఫకీర్ తీసుకెళ్తున్నాడు కదా ఆమె అనునిత్యం పూజ చేస్తామెకి. అయితే ఫకీర్ అంటాడు, ఏ లోపలికి రాకూడదు నువ్వు. అదేంటి, నేను రాను, కానీ ఆమె రోజు పూజ చేస్తుంది కదా, మళ్ళీ ఆమెను పిలువంటే, నువ్వు ఎవడో మురికి వాడవు, నువ్వు ఫకీర్ గడవు, నువ్వు ఆమెను అశుద్ధి చేసినావు, ఉమ్, ఆమె అశుద్ధి పడిపోయింది, ఆమె రాకూడదు గుళ్ళకు. ఆమె పోయి మళ్ళీ స్నానాది అన్ని మళ్ళీ చేసుకొని వచ్చి నేను గుడికి అప్పుడు రేపే రావాలి, రావద్దు ఆమె ఉమ్, అని తిట్టడం మొదలెట్టి ఆడికి చెప్తాడు ఇంకో వేరే వాడికి, లోపల రాని ఎక్కువ చూసుకో అని. ఆయన గుళ్ళకి ప్రవేశించగానే అక్కడ ఆ యొక్క శ్రీకృష్ణుని అగ్ర రూపం చూస్తాడు ఆ పూజారి. చూసి ఎన్నడలేంది ఈ భగవంతుడు నా మీద అహంకారం, ఓ ఈయన మహానుభావుడు అని వచ్చి కాళ్ళ మీద, బాబా కాళ్ళ మీద పడతాడు, ఆ బాలుడి కాళ్ళ మీద పడతాడు. నాయన నువ్వు మా చిన్న మనిషి కాదు, నువ్వు చాలా లోక కళ్యాణ కారకుడవు, నువ్వు నాయన నన్ను క్షమించు, నేను దుర్భాషలాడినా, నువ్వు దళితుడవు అని అదని ఇదని అతను కాళ్ళ మీద పడతాడు. ఉమ్, పడితే ఆయన అంటాడు, లేలానే లేవు. ఉమ్, అయితే ఈ అమ్మవారికి దర్శనం, వీళ్ళు ఇక్కడ సంభాషణ చేస్తున్న ఫకీర్ ఉన్నాడు కదా, ఇవన్నీ చూస్తున్నాడు. ఉమ్, ఎవరికి ఈయన అసిస్టెంట్ గా ఉన్నాడు కదా. ఆ ఫకీర్ చూసి, ఏం చూసావయ్యా, ఎందుకు భయపడ్డావు, ఎందుకు వచ్చావు అడిగితే, వీడు చెప్పలేక ఈయన కాళ్ళ మీద పడ్డాడు కదా, అవును, ఏం కనబడ్డదు వీడికి అని ఈయన లోపలికి వెళ్తాడు ఫకీరు. పోగానే ఫకీర్ కడుగుతా బాబాని శ్రీకృష్ణుని కడతాడు, మమ్మల్ని పోరు కదా. ఆయనకు శ్రీకృష్ణుని కంటే నేను ఎప్పుడు ఈ కోరుకోలేదు, ఇవాళ కోరుకుంటున్నా. అసలు ఏంది ఈ బాలుడు, ఏంది నాకేదో నిదర్శనం చూయించి, ఈయన ఎవరు నేను ఈయన ఎంబడి నేను తీసుకొని వస్తున్నా, ఈయన చాలా మామూలు మనిషిలా కనబడతలేడు, అసలు ఏంది నాకెందుకు పెట్టావు, అసలు ఏందో ఈయనది తెలిసే వరకు నేను ఇక్కడ నుంచి లేవనని సాష్టాంగ పడితే, అప్పుడు అన్ని గంటలన్నీ కొట్టుకుంటుంటే, అమ్మో ఈయన సామాన్యుడు. కానీ ఆయన కూడా అక్కడ పరివక్కత, అమ్మో ఈయనకు నేను నాయబడి పెట్టుకొని నాకు అర్హత లేదు, ఈయనకు ఒక గురూజీ దగ్గర తీసుకపోవాలని ఆయనను తీసుకొని వెళ్ళాడు. అది ఆయన యొక్క ప్రారంభోత్సవం అనుకోమా. గురు ఉపదేశం అనేది ప్రతి వాడికి కావాలమ్మా. రాముడు అటువంటి వాడు కూడా గురు ఉపదేశంకు పోయాడు. ఎంత భగవంతుడైనా ఆయన సెకండ్ వచ్చిన గురు ఉపదేశం కావాలి. గురువు అంటే వాడు కావాలి. గురువు లేనిది విద్య లేదు. ఎంత నువ్వు విద్య లేసినా గురువు ఉన్నప్పుడే పరిపక్వత. ఇప్పుడు బాబా గారు మీ జీవితంలోకి ఎలా వచ్చారు? మీరు బాబా డివోటీగా ఎలా మారారు? అంటే అమ్మా, నేను ఒకసారి నాకు అనుకోకుండా మా ఫ్రెండ్, అరే బాబా దగ్గరికి వెళ్తున్నాను పాప అంటే, అరే పూరబాయి నాకు బిజినెస్ ఉంది, నేను బిజినెస్ చూసుకుంటున్నా, నేను రాలేను పో అంటే, అరే చలో బాయ్ జాంగే అంటే, సరే వీడు ఇన్నిసార్లు వెంబడబడ్డాడు కదా పోదామని అనుకోకుండా బుక్ చేసుకున్నాం ఇద్దరం. రానుపోను బస్ బుక్ చేసుకున్నాం. ప్రొద్దున చేరాము 4 గంటలకి, మళ్ళీ ఈవినింగ్ బస్ రిటర్న్ ఉంది. మాకు ఆ రోజు గురు పూర్ణిమ అని కూడా తెలియదు. ప్రొద్దున్నే అక్కడ పోయేసరికి అక్కడ చూస్తే తండోపతండలుగా పబ్లిక్ నిల్చున్నారు, క్యాన్లు పట్టుకొని, పాల క్యాన్లు పట్టుకొని, బాబాకి పాలాభిషేకం కోసం. ఆ రోజు గురు పూర్ణిమ కదా, భక్తులంతా పాలాభిషేకం చేస్తారు.
అయితే మేం చూశాను, ఏంట్రా ఇంత పెద్ద లైనా. ఉమ్, ఓ మా అయితే నా దర్శనం ఎప్పుడు కావాలి, మనం పోతామయ్యేలా, అసలు రిజర్వేషన్ కూడా చేసాం కదా, ఉమ్, ఎట్లా అనుకొని ఇవాళ దర్శనం అయితే కాదేమో అనుకొని మేము సరే గుడి ప్రాంగణం అంతా తిరుగుదామని మేము ఇద్దరం కలిసి వెళ్తున్నాం. ఒక పూలవాడు నాకేమన్నాడు, సాబ్ చెద్దర్లో చెద్దర్లో అన్నాడు. అంటే బాబా సమాధి మీద చెద్దరు కప్పుతారు, చాదర్. చాదర్లో చాదర్లో అంటే, अरे तू क्या चादर बोल रहा है भाई, या तो मैं ఉమ్, दर्शन के लिए आया, चादर लिए तो कब शाम बच जाता, जब तक पूरा అంటే పూలన్నీ అప్పటికి ఎండిపోతాయి, ఎన్ని గంటలు అవుతుంది, నాకు అసలు దర్శనం దొరుకుతుందా, నువ్వు చాదర్ తీసుకో, చాదర్ అంటే చాదర్ ఒక్కటి కాదురా 2 తీసుకుంటా, నాకు ఉమ్, దర్శనం ఇప్పిస్తావా అన్న. ఉమ్, అంటే వాడు ఒకటేసారి దర్శనం ఇప్పిస్తున్నాను సార్ నీకు అన్నాడు. ఉమ్, అది ఎట్లా ఇప్పిస్తావు, ఎట్లా సాధ్యం నీకు, 1 కిలోమీటర్ లైన్ ఉంది, ఆ పబ్లిక్ లో నన్ను తీసుకుపోయి నువ్వు దర్శనంకి చేస్తావు అంటే, మీరేం ఫికర్ చేయకండి సార్, నీకు దర్శనం చేయిస్తున్నాను, సరే మీరు ఒక పని చేయండి, నేను చెప్పినట్టు రండి అన్నాడు. సరే అని నేను స్టార్టింగ్ లో నన్ను నిల్చోబెట్టేశాడు. ఉమ్. బాబా దర్శనం నాకే స్టార్టింగ్ దొరుకుతుంది పోతే, నిజమా? అది వండర్ కదమ్మా అది. కరెక్టే. ఇక్కడ నిల్చో, నేను చాదర్ తెస్తా అన్నాడు. ఉమ్, పోయాడు, చాదర్ తీసుకొని వచ్చేసాడు, నాకు ఎట్లు ఇచ్చాడు. నా వెంబడి ఉన్నవాడు ఎవరైతే తీసుకొని వచ్చాడు కదా, వాడిని కూడా పట్టుకొచ్చాడు మళ్ళా, ఎందుకంటే ప్రేరణ అయినదే కదా, కరెక్టే. నన్ను తీసుకుపోయిన ప్రేరణ అయిన వల్ల నేను పోయాను కదా. అంటే బాబా ఈ చాదర్ అమ్మే వ్యక్తి రూపంలో మీ దగ్గరకు వచ్చి ఆయన అంతే, దర్శన భాగ్యం అదే కలిగించారు. అమ్మా అది. నేను చెప్పబోయేది అదే. బాబానే ఆ పూలవాడి రూపంలో నాకు సాయం చేసి, అది. నేను బాధపడకుండా నీకు దర్శనం ఏంటి, నీకు నువ్వు ఫస్ట్ నీకే దర్శనం అన్నట్టు నన్ను ముందు నిలబెట్టాడు. ఉమ్, మళ్ళీ అది ఒక విచిత్రం కాదా, దైవం మనుష్య రూపేణ అంటారు కదా, అంటే ఆత్మ ఉండాలమ్మా, విశ్వాసం గొప్ప. ఇక్కడ బాబా సంకల్పం. ఏమంటాడు, విశ్వాసంతో రా, ఉమ్, విశ్వాసంతో ఎవడైతే నా దగ్గరకు వస్తాడో వాడు ఎప్పుడు చెడిపోడు, ప్రతి నిత్యం నేను వాళ్ళని ఆదుకుంటా అంటాడు. ఉమ్, నా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడైనా బాబా నీకు కాసేపు నువ్వు ధ్యానం చేయి, ఉమ్, నీ పక్కనే ఉంటా అన్నాడు, నీ కోరికలు తీరుస్తా అన్నాడు. అలాంటి బాబా మనకు అతనే కదా సాక్షాత్కారం లేకున్నా ఈ చమత్కారం చూస్తేనే బాబానే ఆ సహాయం చేశాడు కదా. నేను అనుకున్నాను ఏ గంటలు అయితే అసలు ఇవాళ పోతుంది, బస్సు పోతుంది, అన్ని పోతాయి అనుకున్న వానికి 1 నిమిషం పట్టలేదండి, అప్పుడే గేట్ ఇప్పారు, మేము నిలబడ్డమో లేదా గేట్ ఇప్పారు, బాబా దగ్గర పోవడము రావడం జరిపోయింది. అమ్మా నాయనో ఇదేంది, ఇదొక విచిత్రం కదా, కరెక్టేనండి. ఉమ్, చాలా విచిత్రం. అట్లాగే మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మా కొడుకు ఉమ్, అంగవికలుడు, ఉమ్, అంటే ఆయన చరిత్ర మళ్ళీ చెప్తే మీరు వండర్ అవుతారు. ఉమ్, ఇది మా తాతగారి నుంచి మా అమ్మగారి నుంచి మాకు పరంపర వస్తుందమ్మా, దైవత్వం అనేది మాకు పరంపర ఉంది. ఉమ్, మా తాతగారు చాలా పెద్ద సాధకులు, లక్ష్మణ్ రావు. ఉమ్, ఆ తర్వాత మా అమ్మగారు కూడా ఇక్కడ కరీంనగర్ లో ఆమె పుట్టిన స్థలం అది, నేను పుట్టిన మా తల్లి, ఉమ్, ఆమె రాజమ్మ అని పేరు ఆమెకు. ఆమెకు మేము 4 పుత్రులం, ఉమ్, 2 కూతుర్లం. అయితే ఆమెకు దైవత్వం నిండుగా ఉండే, ఉమ్, శివుడు, మళ్ళీ ఈయన లక్ష్మీ నరసింహస్వామి, ఉమ్. అమ్మవారు. అమ్మకి, అమ్మవారు మీ కాళికామ్మ. అమ్మగారికి. మా అమ్మగారికి. ఉమ్, ఆమె దగ్గర వేల మంది తండోపతండాలకు వచ్చి పూజలు అందుకునే వాళ్ళు మా అమ్మ దగ్గర. అవునా? అయితే మా అన్నదమ్ములకు రాలేదు అది. మళ్ళీ ఆ యొక్క ఏదైతే ఉంటారో లోపటి నుంచి అంతరంగం నుంచి దేవుని యొక్క ఇది, ఉమ్, అది నాకు సంతరించింది. ఉమ్, నా కొడుకు ఉన్నాడు ఒకడు, నాకు ఉమ్, పుట్టిన కొడుకు, ఉమ్, వాడు 25 సంవత్సరాల వరకు ఈ ఉమ్, 4 గోడల మధ్య నుంచి బయటికి రాలేదమ్మా. ఉమ్, వాడికి లోకం తెలియదు, ఉమ్, వాడికి ఒక స్నేహితులు లేరు. అంటే 4 గోడల మధ్యలోనే ఉంటే వాడి కాళ్ళు నడిచేవాడు కాదు, ఈ చేతులు ఇలా ఉంటే సెరబల్ పాలసీ అంటారు దాన్ని. ఉమ్. కానీ బ్రెయిన్ మట్టుకు అమోఘం. మీ అబ్బాయిది? మా అబ్బాయి మెమొరీ ఇట్లా చూస్తే మీ మొత్తం మీ క్యారెక్టర్ కాడికెళ్ళి మీ ఆస్ట్రాలజీ చెప్పేసేవాడు. ఓ, నైట్ లో ఎప్పుడు నిద్రపోతాడో మాకు తెలియదు,
ఉమ్, వాడు అయితే పడుకుంటాడు. కానీ 3 లోకాలు తిరిగినోడు మా కొడుకు. ఉమ్, పొద్దున్న చెప్పేవాడు, రాత్రిలో నాకు దైవగణాలొచ్చి కలిసిపోయారు. సప్తమూర్షులొచ్చి కలిసిపోయారని చెప్పేది. ఉమ్, బ్రహ్మాది దేవతలొచ్చిపోయారంటారు. ఉమ్, మేం పిచ్చి ఏంట్రా వీడికి మేము ఇవన్నీ చెప్పం. వీడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అని మేము వండర్ అయ్యేవాళ్ళం. ఉమ్, ఆ తర్వాత వాడికి వాక్కుందని తెలియదు మాకు. ఉమ్, మా ఫ్రెండ్స్ వస్తే ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేస్తే ఇట్లా చూసి ఏంటి వాగుతున్నావు? నీకు ఇట్లా ఉంది కదా! ఉమ్, ఇట్లా వాళ్ళు కళ్ళు తెరిచేది. ఏం మీ బాబు అన్నీ చెప్తున్నాడు ఏంటి అని. అలా మాకు తెలిసింది. ఉమ్. మాకే తెలియదు. ఎలా బాబుకి ఎవరి ద్వారా ఎలాగ ఏ వాడికి దేవుడు? బాలయోగాన్ని పెట్టాం. మళ్ళీ నామకరణం చేసాం మేము. ఉహు, తెలియకుండానే మీకు ముందే. లే లే ఉమ్, లే. కొంతమంది చెప్పారు మాకు. ఆహా, ఈయన మామూలుడు సప్త మహర్షిలో ఒకడు ఈయన. ఇది ఆయన కర్మజన్మం వచ్చిండు. ఉమ్, దేవుళ్ళే తిట్టేవాడు అమ్మా. తిట్టేవాడు. చాలా చాలా. అయితే నా బిడ్డకు ఎందుకు నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా అంటే, ఉమ్, నా కూతురు చాలా సేవ చేసింది. ఉమ్, ఎలా అంటే, నా భార్యకు చాలా రోజులు పిల్లలు కాలేదమ్మా. చాలా అమ్ నా భార్యకు పిల్లలు కాక ఆమె ఎన్నో దేవుళ్ళకు ప్రార్థన చేయంగా చేయంగా ఉమ్, ఉమ్, అప్పుడు మాకొక కొడుకు పుట్టాడమ్మా. ఉహు, అయితే ఆమె ఏం చేసింది, నాకెప్పుడు నాగేంద్రుడు వచ్చేది కదా! 5 పడగల పాములట్టు నాకు వచ్చే బెడ్ రూపంలో తిరిగిపోయేది. అవునా? ఆ! ఆ మహావిష్ణు సాక్షాత్కారం దొరికింది నాకు. ఉహు, అండర్ గ్రౌండ్‌లో తీసుకెళ్ళాడు నాకు. తీసుకెళ్ళి పెద్ద ఆయన విశ్వరూపంని చూయించాడు నాకు కలలో ఇవన్నీ. నిజంగా అంటే నిజంగా దేవుడు ముంగటికి రాడమ్మా. రాడు. ఎవడికి రాడు. మనం ఉమ్, చూడలేము, తట్టుకోలేము. ఆ కలలనే చూడలేవమ్మా నువ్వు. ఆయన స్వరూపాన్ని వర్ణాతీతం. ఉమ్, ఆ తేజస్సు, ఆ వర్ణాతీతము. ఉమ్, కానీ మామూలు దర్శనం కాదమ్మా. అవతారం పెద్ద. ఇప్పుడు సినిమాలలో చూస్తాం కదా మనం. ఉమ్, అలా. అది ఎవరు తీసుకెళ్ళాలి నాకు భూమిలోకి? ఉమ్, ఒక బాలుడు తీసుకెళ్ళాడు నాకు కలలో. ఉహు, ఇంత ఉంటాడు బాబు. ఏమి ఆయన యొక్క ఆ వచస్సు, అందమైన బాబు. ఎంత మంచిగా చామల చెయ్య. మేము కలలో నా భార్య నేను ఇద్దరం కలలో ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాం. మేము ఇంట్లోనే పడుకున్నాం. కానీ కలలో నేను ఒక అరణ్యంలో ఉన్నా. ఉమ్, అరణ్యంలో ఎట్లా ఉందంటే ఒక వెన్నెల రాత్రి. ఉమ్, ఎందుకో మేలుకొచ్చి చూస్తే అక్కడి నుంచి ఒక బాబు పోతున్నాడు ఆ వెన్నెల రాత్రిలో. దగదగ వాడి యొక్క ఛాయ ఉమ్, తెల్లగా. ఒకప్పుడు ఇరానీస్ ఉండేవాళ్ళు అంత తెల్లగా. ఉమ్, ఉమ్, ఆ బాబు వెళ్తా ఉన్నాడు. బుడి నడకలతో వెళ్తుంటే, ఏటి ఈ చిన్నపిల్లాడు ఎక్కడ వెళ్తున్నాడు? ఇదేంటి వీడు ఎక్కడ వెళ్తున్నాడు వీడు అని నేను లేచి పరిగెత్తాను వాడు ఇంకా. ఉమ్, ఈ అడవి లెక్కన ఉంటే అడవిలో ఎక్కడ పోతుండని మనకు ఉంటది కదా చిన్నపిల్లాడు అంటే. వాడిని వెంట పరిగెత్తున్నా. వాడు నాకు అందనంత దూరం వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఉమ్, అట్లా ఎంతో దూరం వెళ్ళిపోయినానమ్మా. ఒక్క స్థలంలో కూర్చున్నాడు. ఇట్లా ఓపెన్ గా ప్లేస్ ఉంది. మంచిగా ఇట్లా కాళ్ళకి ఇట్లా కాళ్ళు పెట్టి కూర్చుండి ఈ పిడికిలి బగ్గించి భూమికి కొడుతున్నాడు. ఉమ్, నేను దూరం ఉన్నాను కదా. ఈ వీడేంటి పిడికిలి బగ్గించి కింద కూర్చుని ఇట్లా భూమిని బద్దలు కొట్టేశాడు. దూరం నుంచి అక్కడి నుంచి కలబడలేవాడు. నేను దగ్గరికి వెళ్ళి చూస్తే గోతి పడింది, పెద్ద గోతి. ఉమ్, అరే ఈ బాబు ఇందులో పోయాడు. నేను కూడా పోవడం ఉమ్, అండర్లో పోతున్నాను. సింహ చీకటి, ఏం కనబడతాడు. అటు ఇటు అటు ఇటు ఆ గుండ్లని ఈ గుండ్లని పట్టుకుంటూ వెళ్ళాను నేను లోపలికి. వెళ్ళగానే ఈ గోలకొండ కోట వెళ్ళారా మీరు ఎప్పుడన్నా? చూడలేదండి, వెళ్ళాలి. ఎంత పెద్ద అది డోర్ ఉంటుంది తెలుసా? చాలా పెద్ద డోర్. ఎంట్రన్స్ గేట్ చూడండి. ఆ డోర్ ఇట్లా ఓపెన్ అయితే సౌండ్ వస్తుంది. కర్రది కర్ర అని సప్పుడు వస్తుంది. చాలా పెద్ద గేట్. అంత పెద్ద ఒక ద్వారం నుండి ఉమ్, శ్రీమన్నారాయణుడు బయటకు వచ్చిండు. అయితే ఈ బాబు పోయినోడు నాకు ముందు బాబును వెతుకుతున్నా కదా నేను. అవును. ఈ బాబు వెళ్ళి ఉమ్, ఇంత అబ్బాయి కనబడుతుంది కొద్దిగా తంబూర పట్టుకొని నిలబడ్డాడండి. అది ఎట్లా కనబడతా? అప్పుడే కనబడలేదు బాబు. నేను అక్కడ పోగానే మీద ఒక సౌండ్ వచ్చింది నాకు. ఉమ్, ఆ డోర్ ఓపెన్ అవుతుంది. ఎట్లా ఉమ్, సౌండ్? ఇప్పుడు మనము పాత ఊర్లలోకి వెళ్తే కట్టే ఉంటాయండి. ఇప్పుడంతా ఇంజెస్ ఉన్నాయి కదా. ఉమ్, అప్పట్లో ఇంజెస్ లేకుండే కదా.
ఇట్లా మేకు ఇవి ఇనుప ఇవి ఉంటాయి. అది మనం డోర్ బరువుది ఓపెన్ చేస్తే సౌండ్ వచ్చేది కర్రమని. అవును. అయితే ఆ సౌండ్ ఆ డోర్ ఇట్లా ఇప్పుకునే కొద్దీ ఆ సౌండ్ వస్తుంది కిర్రమని. ఎంత పెద్ద సౌండ్ అంటే ఆ సౌండ్కు నేను భయపడి ఇట్లా చూశానమ్మా. చూస్తే ఒక వెలుగు వస్తుంది లోపటి నుండి. అలా 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 అది ఎంతవరకు ఉందని పైకి చూస్తే ఎంతో పెద్ద డోర్ అది ఓపెన్ అవుతుంది. అందుకే ఒక ప్రకాశమైన వెలుగు ఇట్లా బయటకు వస్తుంది. ఆ డోర్ కిందనే ఈయన బయట తంబుర పట్టుకొని నిల్చున్నాడు. ఈయన నారదముని హ్మ్. తెలిసిపోదా మనకు. శ్రీ మహావిష్ణువు సత్కారం మీకు కలిగిందనమాట, అయితే సాక్షాత్కారం. ఆయన తంబుర పట్టుకొని ఆ బాబు అక్కడ తంబుర పట్టుకొని ప్రదక్షిణ మనకు కనబడ్డాడు. అంటే ఈ బాబే నారదుడు నన్ను తీసుకెళ్ళింది అండర్ గ్రౌండ్లకి. నారదుడే. అయితే ఆ స్వరూపం ఇప్పుడు బయటకు వస్తుంది. అది చూడలేకపోయినామా నేను. ఆ వెలుగు అయిన వచస్సు ఆ యొక్క ఇది చూడలేమమ్మా మనం. అయితే భయపడ్డాను నేను. ఏంటి ఇది నన్ను చూస్తాడేమో అని భయానికి తలకాయ కింద పెట్టుకునేసిన. చాలు అప్పటికి నాకు ఏలుకొచ్చేసిందమ్మా. ఎన్నిసార్లు షిరిడి వెళ్ళొచ్చారు మీరు? సిటీకి 2 times. 2 times. అది సెకండ్ టైం చెప్తాను మీకు. అదొక విచిత్రం. నేను శని సింగనాపూర్ ఉంది చూసారా మీకు ఎప్పుడైనా? వెళ్ళలేదు కానీ షిరిడికి అనుసంధానమైంది 50 కిలోమీటర్లో. ప్రతి వాడు షిరిడికి వెళ్తే శని సింగనాపూర్ పోక తప్పదు. సకల పాపాలకు నివారణ అక్కడనే జరుగుతుంది. శనీశ్వరుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. నీ కర్మ ఫలమే నిన్ను బాధ పట్టేదే శనీశ్వరుడు. అయితే బాబాకు కూడా కొన్నిసార్లు చాలా కష్టాలు వచ్చినప్పుడు ఆయన శనీశ్వరుని దగ్గరనే అదే సింగనాపూర్లోనే తపస్సు చేశాడు 60 రోజులు బాబా. ఆ తర్వాత తపస్సు చేసిన తర్వాతనే షిరిడికి ఎంట్రన్స్ కాగానే ఖండోబా దగ్గర ఆయనకు ఆహ్వానం వచ్చింది, సాయి ఆవు సాయి అని. అదే నామకరణం సాయి అని. అంతకుముందు బాబా ఆ ఫకీర్ పెట్టిన పేరేమో బాబా. ఆ ఫకీర్ వెంబడి పెట్టుకొని తీసుకెళ్ళాడు కదా ఫకీర్గా, అయినా బాబా పెట్టాడు. ఈ ఖండోబా దగ్గర ఆ పూజారి ఉన్నాడు కదా, ఆయన ఆవో సాయి ఆవో అని ఆయన నామకరణం. అందుకనే సాయి బాబా. ఆ బాబా ముందు సాయి వెనుక. సాయి చరిత్రలో కూడా ఉంది అమ్మాయిది. అయితే అక్కడి నుంచి ఆయన అక్కడ 60 రోజుల తర్వాత, అంటే అంతకంటే చిన్నప్పుడు వచ్చాడు. అక్కడ వచ్చి కొద్ది రోజులైన ఆ యాప చెట్టు కింద గురుస్థానం అది. అక్కడ ఆయన తపస్సు చేస్తాడు చిన్నతనంలోనే. చేసిన తర్వాత మళ్ళీ తెలియకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు ఆయన. అర్థమైందా? పోయి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ దైవ దర్శనం అవుతుంది. ఆయన యోగి కదా, పరమాత్మలది ఒక మందది యోగత్వం తీసుకొని ఆయన గురువు లేడు. ఆ ఒక్కతే ఇంకో ఆయన ఫకీర్ బాబా ఒక్కరి దగ్గర తీసుకుపోతే ఆయనే చెప్తాడు నీకు ఆ గురు శిష్యులకు ఇడిసేసి ఈయన మహాపురుషుడు అని ఆయనకు ముందు ఇచ్చి పంపిస్తాడు. ఆ బాబు ఒక్కడు ఉంటాడు, ఆయన్నే తీసుకెళ్తాడు. ఆ బాబు చివరి వరకు ఆయన వెంబడే ఉంటాడు. ఎవరైతే బాబాను అక్కడ తీసుకుపోయి పరిచయం చేస్తాడు ఆ గొల్లవాడే వాళ్ళ గురువు దగ్గర తీసుకుపోయి ఈయన ఒక ఆయన కలవాలంటున్నాడంటే వాళ్ళ శిష్యులందరికీ పరీక్ష చేస్తే ఈయన ఒక్కడే ఒక ఆయనకు కూడా తెలిసిపోయింది ఈయన మామూలు మనిషి కాదని. ఆ తర్వాత ఈయన మళ్ళీ పరలోకంలోకి వెళ్ళడము, ధ్యానంలోకి ఉంటుంది. జస్ట్ లైక్ పరంపర ఏదైతే మన అవతార్ బాబాజీ ఉన్నాడు కదా, అదే. అంటే ఈయన కంటే అవతార్ బాబా 2000 సంవత్సరాలు ఆయన ఇంకా బతికే ఉన్నాడు. అవతార్ బాబా ఉన్నాడు, చనిపోలేదు. ఆయన ఇంకా ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయితే ఈ హిమాలయస్ లో మునులు ఉన్నారో, 1000 సంవత్సరాల మునులు, వాళ్ళందరికీ ఇతనే సెకండ్ శివుడు. ఈయననే సెకండ్ శివుడు. అసలు శివుడు రాడమ్మా. శివుడిలో ఉన్న ఒక భక్తునికి ఇస్తాడు పవర్స్. అదే బాబాజీ, అవతార్ బాబాజీ. నగ్నంగా ఉంటాడు చూడండి, ఇలా ఉంటాడు ఇట్లా. ఆయన్నే మెయిన్ పర్సన్. ఆయనతో కూడా మీకు అనుబంధం ఉంది కదా? ఆయన డైరెక్ట్ కనబడ్డాడమ్మా. అది ఎట్లా సిద్దిపేటలో కనబడ్డాడు నాకు. సిద్దిపేటలో నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను. దానికంటే ముందు నాకు అఘోరి పట్టుకున్నాడు. అఘోరి నన్ను తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు.
ఉమ్, అఘోరి అంటే ఈ మధ్యలో ఛానళ్ళలో చాలా ఫేమస్ అయ్యాడు చూడు, ఉమ్, అరవింద్ అఘోరి అని గడ్డపైన నాలాగైన గడ్డ ఉంటుంది చూడండి, అవును. ఆయన చాలా ఫేమస్ అయ్యాడు, మీకు తెలుసా? ఉమ్, అయ్యో చాలా చాలా ఉన్నాయమ్మా ఆయనవి. ఉమ్, అయితే అతన్ని తీసుకెళ్ళాడు, వాళ్ళ ఇంటికి నాకు తీసుకెళ్ళాడు, కానీ అది నాకు నచ్చలే. ఉమ్, ఆయన ఫోన్ లోనే పలుకెత్తుకొని వచ్చిండు నా దగ్గర, నువ్వు మామూలు ఎవడో కాదని నా దగ్గరకు వచ్చి వచ్చి నువ్వు నా ఎంబడి ఉండి అన్నాడు. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసినవాడు, ఆయన కూడా ఉమ్, ఇప్పుడు ఉన్నాడు, ఆయన ఇక్కడనే అల్వాళ్ళు ఉంటాడు. ఆ, అయితే వీళ్ళందరూ నన్ను టచ్ చేసిన వాళ్ళే, ఇప్పటికీ టచ్ చేస్తున్నారు, చాలా ఉన్నది ఈడ. ఉమ్,